ఎంతో జ్ఞానం వస్తుంది, ఆరోగ్యం బాగవుతుంది అని ఎన్నో రకాలుగా ప్రతి పుస్తకంలో చదివే. కానీ ఎట్లా చేయాలో నాకు చెప్పినటువంటి పుస్తకం ఏదీ లేదు. ఎవరు కూడా నాకు ధ్యానం అంటే ఇలా ఇది ధ్యానం అనేటువంటిది ఎవరు చెప్పలేదు. నేను మహర్షి మహేష్ యోగి భావాతీత ధ్యానం అనేటువంటిది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఉంటుంది. అక్కడ ఆ గురువు గారి దగ్గరికి పోయి మన వరంగల్ మన హన్మకొండలో సర్క్యూట్ హౌస్ రోడ్లో ఒక సెంటర్ ఉండేది. ఆ గురువు గారి దగ్గరికి పోయి నేను మంత్రదీక్ష తీసుకున్నాను. కొంతకాలం సాధన చేసినాను. కానీ ఇది అదంతా నాకు పెద్ద వర్కౌట్ కాలేదు. దాని తర్వాత రామకృష్ణ మఠంలో రామకృష్ణ మఠ సర్వాధ్యక్షుడు అని చెప్పి వారికి మాత్రమే మంత్రదీక్ష ఇచ్చేటువంటి అదే వాళ్ళకి సాధికారత ఉంటుంది అన్నమాట. వాళ్ళు మనకి దోమలగూడలో ఇలా హెడ్ క్వార్టర్స్ ఉన్నది హైదరాబాద్లో. ఈ ఈ మఠం సర్వాధ్యక్షుడు గారు అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళి మనం మంత్రదీక్ష తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు మంత్రదీక్ష చేయడానికి లేదు. సో నేను తను రావడం తెలుసుకొని ఆ రోజు అక్కడికి పొద్దున్నే అక్కడికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకున్నాను. సో దాన్ని కూడా కొంతకాలం సాధన చేసిన. అది కూడా పెద్దగా ఏమి ఇదంతా ఉపయోగపడేటువంటిది కాదు. ఈ సాధనలో కూడా ఏమంత సారం లేదు అని అనిపించింది అన్నమాట. తర్వాత నాకు ఇక బ్యాక్ పెయిన్ వచ్చింది. దాంతో సఫర్ అవుతున్నాను. వేరే ఒక ఫ్రెండ్ ద్వారా సారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు అన్నమాట. చూసినాను, ఇది ఈ ఆనాపానసతి అనేటువంటి మెడిటేషన్ 2005లోనే బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారు మన ఆర్ట్స్కాల్ ఆడిటోరియంలో ప్రోగ్రాం పెట్టారు. నేను చూసినాను దానికి. కానీ ఈ శ్వాస మీద ధ్యాస పెడితే ఈ జబ్బులన్నీ తగ్గుతాయి, ఆరోగ్యం బాగవుతుంది, హెడేక్ నుంచి క్యాన్సర్ వరకు చేసుకోవచ్చు అని చెప్పి సార్ ఫ్లూట్ వాయించారు, మెడిటేషన్ చేయించారు, చెప్పారన్నమాట. కానీ మన లాజికల్ మైండ్ అంత అర్థం చేసుకోలేదు, దాన్ని రిజెక్ట్ చేసింది అనమాట. ఇదంతా ఉట్టి ట్రాష్. ఇది ఇన్ని రోజులు మనం వాళ్ళ దగ్గర పోయినాం కదా, సేమ్ వాళ్ళలాగానే ఈయన కూడా కట్లాడి గురువే. మనకు ఇది కూడా పెద్దగా ఏమి వర్కౌట్ కాదు. శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఇంకా సింపుల్గా ఉంటుంది. ధ్యానం అంటే ఎంతో కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి, తల కిందికి పెట్టాలి, కాలు మీదికి పెట్టాలి. ఎంతోమంది ఋషులు యోగులు గొప్ప జ్ఞానం సంపాదించేటువంటి ఆ మార్గము ఇంత సింపుల్గా మీ శ్వాస మీద ధ్యాస పెడితే ఇవన్నీ వస్తాయి. హెడేక్ నుంచి క్యాన్సర్ వరకు మనకి ఫిజికల్ హెల్త్ క్యూర్ చేసుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా అదే మనకు జ్ఞానం ప్రసాదించి మనకు మోక్ష మార్గాన్ని వరకు తీసుకెళ్తుంది. ఏ హైట్స్కైనా మనం వెళ్ళవచ్చు. మనిషి మాధవుడు కావచ్చు, జీవుడు దేవుడు కావచ్చు అని చాలా బ్రహ్మాండంగా చెప్పి, కానీ నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఈ బ్యాక్ పెయిన్ 2008లో వచ్చింది. తర్వాత 2011 వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత 2011లో ఒక ఫ్రెండ్, నాకన్నా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది అతనికి, మధుకర్ రెడ్డి అని బయోసైన్స్ టీచర్ అయినా, తను నేను అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. అప్పటికి ఒక 1 month అవుతుంది, తను ఏం కలవలేదు. నేనే కాల్ చేసినాను, ఎక్కడున్నాను సార్ అంటే, నేను పలా దగ్గర ఉన్నా, కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో మెడిటేషన్ సెంటర్ ఉంది, అక్కడ ఉన్నానన్న. సరే నేను కూడా అదే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండిన ఆ టైంలో వచ్చినాను అనమాట. దగ్గరనే కదా, ఇక్కడెక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది అంటే తను నన్ను పైకి తీసుకెళ్ళాడు. ఇది ఉందని చెప్పారు. అంతకుముందు కిషన్ రెడ్డి సార్ ఇంటి ముందు ఒక బ్యానర్ ఉండేది, కృష్ణుడు భగవద్గీత బోధించేటువంటి ఒక శ్లోకం, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమో లయ అనే ఒక శ్లోకం ఉండేది. కానీ ఆ శ్లోకాన్ని నేను భగవద్గీతలో చాలా వరకు పుట్టిగా అప్పుడప్పుడు టైంపాస్ కూడా చదివేది. అది ఇందులో అసలు అందులో ఒక ఆనందము వచ్చేదన్నమాట. అందుకోసం భగవద్గీతను చదివేది. కానీ భగవద్గీతలో ఎక్కడ ఈ శ్లోకం నేను చూడలేదు. మళ్ళీ 2-3 సార్లు కూడా వెతికినా, కానీ ఈ శ్లోకం ఎక్కడ లేదు. ఏదో ఒకటి ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నట్టుగానే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఎవరో ఒక దుకాణం లాగా ఒక షాప్ పెట్టుకున్నట్టుంది, ఎవరో ఈ గురువుగా గాయతోడు మనకేం పని అని దాని ముందు నుంచే చాలాసార్లు నేను అటు కాజీపేటకి ప్రశాంత్
అట్లా బండి మీద కాలుపేటకి పోయి అక్కడ నేను పాలకుర్తిలో పనిచేసేవాడిని టీచర్గా. పాలకుర్తి బస్ ఎక్కి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇట్లనే చాలాసార్లు సార్ వాళ్ళ ఇంటి నుంచి పోయినా కానీ దాన్ని పెద్దగా ఏం శ్రద్ధ పెట్టలేదు. కానీ 2011లో సకల జనుల సమ్మె తెలంగాణ కోసం అయిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ ద్వారా నేను సార్ వాళ్ళ ఇంటికి పైకి వెళ్ళిన తర్వాత అంతా చూసినాను. అంతకు ముందే నేను కృష్ణుడి ఫోటో ఒకటి ముందు పెట్టుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ఒక 15 మినిట్స్ వరకు అట్లా ఉండగలిగేవాడిని. అంతే తప్పితే ఇంకా ఏంటిది అనేటువంటిది నాకు ఏం తెలియదు. ఇంకా అంతకుముందు ఒక బుక్ చదివినాను. అందులో పులిపాటి వెంకట సుబ్బారావు అని ధ్యానం చేయడం ఎలా అని ఒక బుక్ రాసిన చిన్న పుస్తకం. అందులో కొంత సోహం అనేటువంటి మెడిటేషన్ తను పరిచయం చేసింది. సో అంటే మన ప్రతి ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస సో అని, నిశ్వాసని అమ్మ అని, ఇది అపజ గాయత్రి మంత్రం అని, దీని ద్వారా మనకు కొంత ఆనంద స్థితిలోకి వెళ్తాము అని చెప్పడం జరిగింది. దానికి ముందు ఆత్మస్థితి కోసం కొన్ని శ్లోకాలు ఉన్నాయి, వాటిని అనుసంధానం చేసుకోవాలి, కొన్ని అఫర్మేషన్ చెప్పుకోవాలని కొంత చెప్పింది. అయితే దాన్ని ఎప్పటికి నేను సాధన చేస్తున్నా. ఈ ఈ మంత్ర దీక్షలన్నీ కూడా పక్కకు పెట్టి దాన్ని సాధన చేస్తున్నాను నేను అప్పుడు. సరే ఇది ఎంతసేపు చేయాలి మరి ధ్యానము అని సార్ అడిగితే ఇక్కడ 1 అవర్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినామంటే 1 అవర్ చేయాలి అంటే కొంచెం బాగానే అనిపించింది. గంట సేపటి దాకా మనం కట్టేసినట్టుగా ఉంటాం, ఇంకా బయటికి పోవడానికి లేదు. సో ఇప్పటిదాకా ఎంతమంది డాక్టర్ దగ్గర తిరిగావు కదా, ఇది ఒక్కటి చూడు అని ఆ ఫ్రెండ్ చెప్పడం వలన సరే నాకు కూడా అనిపించింది. అప్పటికే ఆ డాక్టర్ గారికి ఇంకా తను కొంచెం టీచర్లే కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడుతాను అనమాట. అప్పటికే డాక్టర్ గారితో మాట్లాడిన డాక్టర్ గారి దగ్గర నాకు నడుము నొప్పి తగ్గకుండా పోయి ఎక్కువ అయిపోయింది నాకు. తను 8 గంటలకి ఓపీ చూస్తాడు, కానీ లాస్ట్కు చివరికి వచ్చేటిది 10:30, 11 అయ్యేది తను మనకి చూడడం కోసం. అట్లా అయ్యి ఒకరోజు కొంచెం గట్టిగానే సార్తో మాట్లాడినాను. ఏంది సార్ ఇది మీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంది, నాకు తగ్గకపోవడం ఏంది, ఇట్లా ఎన్ని రోజులు మెడిసిన్ వాడాలా ఏంది అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు రోజుకు 50 కిలోమీటర్లు అటు జర్నీ చేస్తావు, 50 కిలోమీటర్లు ఇటు జర్నీ చేస్తావు, 100 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటా నడుము నొప్పి తగ్గాలని చెప్తావా? నడుము నొప్పి వస్తే తగ్గదు, దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ముక్కు ఉన్నన్ని రోజులు జలుబు చేస్తుంది, మనము అది కామన్, ఇది కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇక నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, ట్రాన్సిట్ అనేటువంటి ఒక ట్యాబ్లెట్ నువ్వు లైఫ్ లాంగ్ వాడు, నువ్వన్నా జాబ్ దగ్గరికి పో, లేకుంటే జాబ్ అన్న నీ దగ్గరికి పట్టుకొచ్చుకో, నువ్వు జర్నీ చేయకూడదు అని చెప్పిండు అనమాట. ఇక అప్పుడు ఆ సఫరింగ్లో ఉంటుంది. అరే ఎట్లా మనకు నెక్స్ట్ ఏంటిది, ఎంతో లైఫ్ ఉన్నది ముందు, ఇప్పటికే నిలబడితే మొత్తం పెయిన్ వచ్చేది అనమాట. ఈ మామూలుగా టీచింగ్ చేస్తాం కదా, 4-5 అవర్స్ నిలబడి టీచింగ్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ వరకు మొత్తం ఇక్కడ నుంచి ఈ తొండి ఈ కాలంతా గుంజేదన్నమాట. ఫిజియోథెరపీ చేయించినాను, ఎంతోమంది డాక్టర్ దగ్గరికి పోయినాను, ఏం చూడలేదు. వాకింగ్, జాకింగ్, ఎక్సర్సైజులు ఎన్నో చేసిన. సో ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ క్రమంలో ఈసారి పరిచయం కావడం వలన ఇంకా చివరి దశలో ఇది లాస్ట్ అనమాట. ఇక దీని తర్వాత ఇక మనకు ఏం లేదు, ఇక మంచానికి బెడ్ రీడేనే అయిపోతాను అని చెప్పి అనుకున్నాను. ఇది ఒకటి చేసి చూద్దాము అని అన్నాను. ఆ ఫ్రెండ్ కూడా ఇన్సిస్ట్ చేశాడు, ఇంకా మొదలు పెట్టినాను. ఇక అక్కడి నుంచి వచ్చేటప్పుడు సార్ వాళ్ళ ఇంటికాడ వెహికల్ పెట్టడం, పైకి పోయి ఒక 1 అవర్ మెడిటేషన్ చేసుకోవడం, ఇంటికి వెళ్ళడం, ఇట్లా ఒక 1 వీక్ చేసినాం అనమాట. 1 వీక్లోనే నా ఇదంతా ఇది రేడియేషన్ వచ్చేది అనమాట. రేడియేషన్ అంటే నొప్పి తనకు తానే వచ్చేది. ఈ తొడలో బాగుండేది అనమాట, ఈ తుంటి నుంచి ఈ మోకాలు వరకు విపరీతంగా ఉండేది. అది నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఆఫ్టర్ 1 వీక్. అరే ఏది ఎట్లా ఎందుకు తగ్గింది ఇది, ఇన్ని రోజులు డాక్టర్ దగ్గర మెడిసిన్ వాడినాను, అయినా కూడా పెద్దగా ఏం జరగలేదు. ఎన్నో ఎక్సర్సైజ్ చేసినాను, డైలీ వాకింగ్ పోయినాను, అయినా కూడా ఏం తగ్గలేదు. ఏంటిది, ఇందులో ఏదో ఉన్నట్టుంది. దీన్ని ఒక 1 మంత్ అన్న, 41 రోజులు అంటే మన నుంచి కాదు కానీ ఒక 1 మంత్ అన్న చేస్తుందాన్ని అని డిసైడ్ అయ్యాను అనమాట. సో నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసిన, ఒకరోజు కూడా మారలేదు. నెక్స్ట్ వీక్లో 50% తగ్గిపోయింది నాకు. ఇంకా నేను ఈ లాజికల్ మైండ్ మనం యాక్సెప్ట్ చేయదు. అప్పటికి మనకు
ఈ ఎనర్జీ వచ్చేటువంటి ఈ విశ్వమయ ప్రాణశక్తి అనేటువంటిది ఒకటి ఉంది. అది మనం కనుక మనసును ఒక నిత్య స్థితికి తీసుకెళ్తే ఆ ఎనర్జీ వస్తుంది అని సార్ కొంచెం కొంచెం చెప్తున్నాడు. కానీ మనకేం బుర్రకి ఎక్కలేదు. 50% ఎప్పుడైతే నాకు తగ్గిపోయిందో ఇక నాకు తెలిసిపోయింది ఆ సంగతి. దీని ద్వారా 100% క్యూర్ చేసుకోవచ్చు అని తెలిసిపోయింది నాకు. సో 1 మంత్ ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. 1 మంత్ ఖచ్చితంగా వచ్చిన ఒక్కరోజు తప్పించకుండా ప్లస్ ఇంటి దగ్గర ఉంటే కూడా అప్పుడప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకునేవాడిని. కానీ సార్ వాళ్ళ ఇంటి దగ్గరనే 1 అవర్ మాత్రం ఖచ్చితంగా చేసాను. 1 మంత్లో దాదాపు 80% క్యూర్ అయింది. ఇంకా మిగిలిన ఒక రోజుని 41 days చేద్దాము. సార్ అంటున్నాడు కదా 41 రోజులు కనుక ఈ మండల దీక్ష అంటారు కదా, ఆ దీక్ష కనుక తీసుకున్నట్లయితే మనం ఏదంటే అది సాధించవచ్చు. సరే సైంటిఫిక్గా కూడా అప్పుడప్పుడు చదివి ఉన్నాను నేను. 41 రోజులకు ఏమవుతుంది అంటే మనం తిన్నటువంటి ఆ ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక జామ పండు తిన్నామనుకోండి, ఆ జామ పండు మన జీర్ణాశయంలోకి పోయి అది జీర్ణమై రక్తం గ్లూకోజ్గా మారి రక్తంగా మారి మన కండరాలలోకి పోయి ఎముకలోకి పోయి ఎముక మధ్యలో పోవడానికి 41 days పడుతుంది. దాని గుణము మన లోపలికి రావడానికి, మన స్వభావం చేంజ్ కావడానికి సైంటిఫిక్గా 41 రోజులు పడుతుంది. సో దానికోసమే ఈ మండల దీక్షలన్నీ కూడా ప్రారంభించారనమాట మన వాళ్ళందరూ. ఎందుకంటే ఆ 41 రోజులు కనుక ఒక క్రమమైనటువంటి జీవన విధానం గడిపితే ఆ 41 days తదనంతరం కూడా అది కంటిన్యూ అవుతుంది, టోటల్ బిహేవియర్ చేంజ్ వస్తుంది అనేటువంటి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో 41 days కంప్లీట్ చేసినాయి. అప్పటికి 100% క్యూర్ అయిపోయింది. ఇక నా ఆనందానికి అర్థం లేవు నాకు. ఎవరు కనుకుంటే బస్సులో అరే మెడిటేషన్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఎనర్జీ వస్తుంది, దాంతో హెడేక్ నుంచి క్యాన్సర్ వరకు కూడా క్యూర్ చేసుకోవచ్చు, ఒక ఆనంద స్థితిని పొందవచ్చు. మనకు మెడిసిన్ ఇవ్వలేనటువంటిది మెడిటేషన్ ఇస్తుంది. వేర్ మెడిసిన్ కెనాట్ వర్క్, దేర్ మెడిటేషన్ స్టార్ట్స్ వర్కింగ్. సో ఈ జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ జ్ఞానం దీని ద్వారా మనకు ఆ విషయమే ప్రాణశక్తి మన శరీరానికి వస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు అప్పటి వరకు. నాకు అప్పుడు తెలిసిపోయింది ఇది ఆధ్యాత్మికత అంటే, ఇది ధ్యానం అంటే, ఇది యోగులు సనాతన కాలంలో చేసే తపస్సు అంటే. శ్వాసలో అనంతమైన శక్తి ఉన్నది. శ్వాస చాలా చిన్న ముచ్చట కాదు. ఇంకా అప్పటి నుంచి నేను సార్తోటి సార్ని ప్రత్యక్షంగా సార్ని మేడంని ఇంకా వాళ్ళు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అసలు తల్లిదండ్రులు అయితే వీళ్ళు నాకు మరో జన్మనిచ్చిన రెండో తల్లిదండ్రులు అన్నమాట నాకు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి పోతే ఎందుకు వచ్చిండ్రా వీడు అని అనుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఆ పైన చూస్తే అది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు. జనరల్గా ఏంటంటే ఎవరైనా అవకాశం ఉంటే ఓ రూమ్ వేసుకొని రెంట్కి ఇస్తే 2000 3000 వస్తే దేనికో ఉపయోగపడుతుంది. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఒకటి పిరమిడ్ కట్టి అందులో సోఫాలు వేసి ఏసీలు పెట్టి మళ్ళీ ఆ టైంకి పైకి వచ్చి ఆడ కూర్చొని ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ వర్క్. నాకు అప్పుడే అర్థమైంది సార్ వెనకాల ఏదో గొప్ప ఫోర్స్ ఉంది దీని. ఎందుకంటే ఇక అప్పుడు తెలిసిపోయింది అనమాట, ఈ మెడిటేషన్ నాకు ఎప్పుడైతే క్యూర్ అయిందో నేను కూడా సార్ మార్గంలోనే నడవాలి. సారు కడతాలకు తీసుకెళ్ళి సార్ ఎప్పటి కడతాలకు వెళ్ళినా పత్రి సార్ని అక్కడ దాకేం కలుసుకోలేదు. అప్పుడు 2005లో చూసినటువంటి పత్రి సారే. తర్వాత పత్రి సార్ తోటి కరచాలనం చేసినాం, సార్ పరిచయం చేసిండు. ఆడ మంచి ఫుడ్ పెట్టిండు. అప్పటికే క్యాంటీన్ ఓపెన్ అయింది అక్కడ. దాదాపు 2011లోనే, ఇది 2011లోనే మొత్తం 2000 అది ధ్యాన మహాచక్రానికి మొత్తం పాలకుర్తి అంతా వేరే రామూర్తి సారు, నగేష్ అని ఇంకొక అతను ఉండే, నవ్య అని గన్పూర్ ఒక అమ్మాయి ఉండే, మేమంతా కలిసి పాలకుర్తి అంతా తిరిగినాం. వాళ్ళందరినీ పాలకుర్తి అన్ని స్కూళ్ళకి తిప్పినామన్నమాట ధ్యాన ప్రచారం కోసం. అప్పుడు ఎనర్జీ ఇట్లా ఉందన్నమాట. చెంగ ఎగురుతారంటారు కదా పిల్లలు, అట్లా అనమాట. కట్టాలి పోయినా అప్పుడే మహాపిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది, అదంతా చూసినాను. ఎస్, ఇదే నేను జీవితాంతం ఉండేటువంటి ఆధ్యాత్మిక సంస్థ. పత్రి సార్ మొదటి గురు, రెండో గురు కిషన్ రెడ్డి సార్. పత్రి సార్ అప్పుడు పత్రి సార్ ఇక సీడీలు చూడడం, తను పుస్తకాల గురించి ఎన్నో చెప్పేటువంటి వాడు. ఆ పుస్తకం ఇప్పుడు మన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు వరల్డ్ వైడ్ ఉన్నారు.
ఆధునిక యుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు. ఆధునిక యుగ ఋషులు లేకుండా వాళ్ళు వీళ్ళు అని చెప్పలేదు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఇది ఆధ్యాత్మికత అనేటువంటిది ఏదో పుక్కుటి పురాణం కాదు, అలా వచ్చి ఇలా ఏదో ఎవరో చెప్తే. ఆధ్యాత్మికత అనేటువంటి ఒక శాస్త్రం అన్నమాట. మనం ఎట్లా అయితే భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం ఉన్నాయో, ఆధ్యాత్మికత అంటే ఒక శాస్త్రం అనేది ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి ఇంకా సార్లు ఏం చెప్తే అది, ఎందుకంటే ఇక అది సార్ మాటకి ఇంకా రెండో ఓడ్ అనేటువంటిది నా దగ్గర నుంచి రాదు. ఎందుకంటే చూసేవాడిని కదా సారు ఆఫ్టర్ మెడిటేషన్ ఏం మెసేజ్ ఇచ్చేటువంటి వాడు, ఎట్లా చేసేవాడు, ఇదంతా ఎవరు చేస్తారు చెప్పాడు కదా. సో అయితే ఈ పరంపర అంటే నేను ఈ పుస్తకాలు చదవడం ఇంకా అదనంగా మనకు ఉన్నాయి కదా, 3 సార్లు ఉన్నాయి కదా, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత సాధన. గౌతమ బుద్ధుల గారి పుస్తకాలలో ఏముంటుందంటే ఈ ఆర్య అష్టాంగ మార్గంలో సరి అయిన సాధనని అన్ని సమస్యలకి సమాధానం ఇస్తుంది అని చెప్తాడు. సో సార్ ప్రతిసారి కూడా కాన్సెప్ట్ కూడా అట్లే తీసుకొచ్చిండు. ఇప్పుడు మనకి యమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి ఈ అష్టాంగ మార్గం ఏమిటో అందులో యమ నియమాలు తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ పడేసి ప్రతిసారి. ఎందుకంటే ఈ యమ నియమాలు సాధించడంలో మనుషులందరూ వాళ్ళకి టైర్డ్నెస్ వచ్చేస్తున్నారు, అది చేయలేకపోతున్నారు. కాబట్టి ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం, ఆసన ప్రాణాయామ, ఆసనం కృత ధ్యానం అన్నమాట. ప్రాణాయామం అంటే మనకు ధ్యానమే, మనది సుఖమయ ప్రాణాయామము. మనకి ప్రతిసారి చెప్పినట్టుగా 2 ప్రాణాయామాలు ఉంటాయి. ఒకటి హఠయోగ ప్రాణాయామం, 2 సుఖమయ ప్రాణాయామం. హఠయోగ ప్రాణాయామంలో అంటే మనం ఆసనాలు, వాకింగ్, జాకింగ్. ఇప్పుడు మన మిత్రులు కొంతమంది కండక్ట్ చేస్తున్నారు రీబర్త్ మెడిటేషన్ అని. ఈ రీబర్త్ మెడిటేషన్ కూడా ఆ హఠయోగ ప్రాణాయామంలో భాగమే. నేను గతంలో ఎన్నో హఠయోగాలు చేసినాను. నేను కూడా ఇటు ఎగిరాను, అటు ఎగిరినాను, ఏదో చేసినాను. కానీ నా నడుము నొప్పిని క్యూర్ చేయలేకపోయింది. అది నా నడుము నొప్పిని క్యూర్ చేసింది ఓన్లీ సహజ ప్రాణాయామము. సహజమైనటువంటి దాంట్లో, సూక్ష్మమైన దాంట్లోనే ఎంతో మహత్వం ఉంటుంది. శ్వాస అనేటువంటిది ఈ విశ్వానికి, మనం హ్యూమన్ బాడీకి ఉన్నటువంటి గొప్ప వారధి అన్నమాట. ఇక్కడ నుంచి దాన్ని కనుక చిన్నగా పట్టుకున్నామంటే ఏ హైట్కైనా మనం వెళ్ళవచ్చు. సో రీబర్త్ అనేటువంటిది హఠయోగ ప్రాణాయామం. దీన్ని ఓషో గారు వెస్టర్న్ కంట్రీస్లో ఒరేగాన్లో, వాళ్ళు యుఎస్లో ఉన్నటువంటి ఒరేగాన్లో వారు ఆశ్రమాన్ని స్థాపించారు యుఎస్లో. అక్కడ ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళకి సూటబుల్గా, వాళ్ళకి ఈ దేవుడు, ఆధ్యాత్మికత, ఋషులు, యోగము, ధర్మము ఇవంటే వాళ్ళకి పెద్దగా అర్థం కాదు వాళ్ళకి. సో వాళ్ళకి అర్థమయ్యేటువంటి, వాళ్ళకి షూట్ అయ్యేటువంటి విధంగా ఒక ధ్యాన పద్ధతిని ఓషో గారు డిజైన్ చేశారు. అందులో భాగంగానే ఈ రీబర్త్ అన్నమాట. మంచి ఎగిరించేటువంటి వాడు. ఇది నేను గతంలో SSY సహజ సమాధి యోగా అనేటువంటి మల్లికార్జున గురూజీ అని ఒక అతను, ఇది అంతకుముందు MMY ఉన్నది, తర్వాత నేను MMY పోలేదు కానీ MMY భిక్షమయ్య గురువు గారి, SSY మల్లికార్జున గురువు గారు. నేను దానికి అటెండ్ అయినా. ఆ చివరి రోజులో ఒక దగ్గర తీసుకుపోయేవాళ్ళు కాదు, ఒక దగ్గర తీసుకుపోయి ఆ రోజు మొత్తం తీన్మార్ ఆ సాంగ్స్ పెట్టి ఎగిరించింది అనమాట. మొత్తం టోటల్ ఎగిరించి ఎగరండి 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 ఎగరండి. ఎగిరిన తర్వాత నీ ఊర్జ పైకి లేస్తుంది, మూలాధార చక్రం నుంచి నీ ఆ శక్తి అనేటువంటి మొత్తం పైకి వచ్చి తలకు వచ్చేస్తుంది, నీకు దివ్యానుభవం వచ్చేస్తుంది, మోక్షం అవుతుందని చెప్పిండు ఆ గురువుగా. ఎగిరిన మొత్తం కాళ్ళు చేతులు గుంజేంత వరకు ఎగిరిన సప్పుడే దగ్గర పడుకోలేదు. ఇక అది ఒక పెద్ద ఎపిసోడ్. దాని ద్వారా కుండలిని శక్తి ఎట్లా ఓపెన్ అవుతుంది ఉట్టిగా ఎగురితే. అది ద లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ అదంతా మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ద మైండ్ అన్నమాట. నెక్స్ట్ హార్ట్, ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మనకు అవన్నీ వస్తే మనకు కుండలిని శక్తి ఓపెన్ అవుతుంది. నేను డైరెక్ట్ అతనితో చెప్పినండి, ఏం కుండలిని శక్తి ఓపెన్ అవుతుంది, ఇట్లయితే అందరికీ ఓపెన్ అవుతుంది కుండలిని శక్తి. ఎట్లయితుంది, ఇదంతా ఉట్టి వ్యవహారం అనేది, నువ్వు చేసేదంతా రాంగ్ కాన్సెప్ట్ అనేది. ఇంకొకసారి నువ్వు మెడిటేషన్ 5 నిమిషాలు 9 నిమిషాలు 11 నిమిషాలే ఉండేది ధ్యానం.
ఉట్టిగానే కళ్ళు మూసుకోండి, ఉట్టిగానే కళ్ళు మూసుకోండి, అంతే. అలా ఏముండదు. ఉట్టిగానే కళ్ళు మూసుకోండి. తర్వాత ఇక మిగతా అంతా ఇక థియరీ చెప్పేవారు అనమాట. సో అక్కడ చేసినట్టుగానే ఏమీ లేదు. సో ఇప్పుడు కిషన్ రెడ్డి సారు ఈ ఆనాపాన సత్య బ్రహ్మ ఆసుపత్రి ఇది మాత్రమే అల్టిమేట్. దాని ద్వారానే నేను ఆ సహజ ప్రాణాయామంలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి నేను గ్రహించి ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి తోతేగా వెళ్తుంది. అందులోనే మాత్రమే హఠయోగ ప్రాణాయామంలో ఏమీ లేదు. హఠయోగం ద్వారా మనము ఎక్కువ తొందరగా మనకు టైర్డ్నెస్ వచ్చేస్తుంది. మనకు ఎంతో కాలం దాన్ని కొనసాగించలేదు. సో ఈ సహజమైనటువంటి ప్రాణాయామం ఎంతసేపు అయినా చేయవచ్చు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అనంతమైన శక్తి ఉంది. ఇది ఖచ్చితంగా కళ్ళు మూసుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. చాలామంది ఏంటంటే కళ్ళు తెరిచి ఎన్నో వ్యవహారాలు గంటలు 24 గంటలు, ఒక గంట కాదు, గంటలు 24 గంటలు మనం ఇల్యూజన్, మన మనసు అనేటువంటిది ఒక భ్రమలు ఉంచేస్తుంది అనమాట. మనల్ని ఒకదాని తర్వాత ఒకటి కళ్ళు తెరిచి ఎన్ని వ్యవహారాలు చేయమన్నా చేస్తారు. గౌతమ బుద్ధుల వారు చెప్తారు, సుఖ హేతువులు పుష్కలంగా ఉన్నవి అని ఎవడన్నా కనుక మన చెవిలో వేసిండనుకో, ఆ విన్నంత మాత్రం మన మనసు అక్కడికి వెళ్తుందట. ఆ సుఖాలు తను అనుభవించాలని ఉవ్వి దూరుతుందట. వినికిడి సుఖాలు అంటారు. సో మన పిల్లలు ఇప్పుడు అందరూ కూడా బయట దేశాలకు ఎక్కడిక్కడికి వెళ్తున్నారు కదా. వెళ్ళి సరిగా వాళ్ళు సుఖంగా ఉన్నారా లేరా అనేటువంటిది రెండో ఎపిసోడ్ అది. ఇవి ఈ రకంగా అనమాట. ఇంకా ఎక్కువలో ఉన్నాయి అంటే అదంతా వెళ్ళవచ్చు, కానీ తన అంతరంగంలోకి కూడా మాత్రం అసాధ్యము. ఎవడైతే అంతరంగంలోకి వెళ్తాడో ఆ అంతరంగంలోకి వెళ్ళిన వాడే ఆది యోగి, ఆది పురుషుడు. ఇంకా మనకు ధ్యానమే యోగం, యోగమే భోగం అన్నమాట. మనం ధ్యానం ద్వారానే మనం యోగం సిద్ధిస్తుంది. సో ఇది మనకు ఈ నాగరికత ఈ ఇంటింటికి వెళ్ళి చెప్పడం అనేటువంటిది రాముల వారి కాలం నుంచి స్టార్ట్ అయింది. సీతారాములు ఏం చెప్పేవాళ్ళంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు స్వయంగా వెళ్ళేటువంటి వాళ్ళు, తమకు తెలిసిన విధంగా తమకు సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కరించేటువంటి పని చేసేటువంటి వాళ్ళు. ధనరూపకంగానే చేయగలగరు, కానీ ధనరూపంగా కాకుండా వాళ్ళు సాక్షాత్తు దైవ స్వరూపాలు కాబట్టి వాళ్ళకు ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. అక్కడికి పోగానే ఆ వాతావరణం అంతా మారిపోతుంది. సో వాళ్ళు అక్కడ వాళ్ళ పాదస్పర్శతోటి ఆ ప్రాంతం పునీతమైపోతుంది, వాళ్ళ ఇల్లు పావనమైపోతుంది. తదనంతరం వాళ్ళ జీవితాలు ఎన్నో మారినాయని చెప్పినటువంటి వాళ్ళు సీతాయనంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు మన ఈ రోజులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ధ్యానం కూడా సీతాయనముని ఒక్కసారి కాదు, మీరు కనీసం ఒక 10 times అన్నా చదవాలి. ఎందుకంటే తినగా వేమ తీయనుండు అన్నట్టుగా మనకు అది ఇంకా మనం ఎంత మెడిటేషన్ చేసినా ఒక్క వర్డ్ కానీ ఆగిపోతాం, ఒక్క వర్డ్ కానీ అంత సారం ఉందన్నమాట. నాకు అర్థం కాలేదు ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఎందుకు ఇచ్చింది బుక్ అని. ఈ 2021లో సారు అందరికి ఇచ్చిన బుక్ ధ్యానం. అక్కడికి ధ్యానానికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఇచ్చింది అనమాట. దాని కాస్ట్ దాదాపు 500 రూపీస్. ఇది ఎందుకు ఇస్తాడా ఇది అని అర్థం కాలేదు, కానీ అందులో నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే అందులో ఆ సీతాదేవి చెలికత్తి అయినటువంటి మీనాక్షి అనటామే ఆ కాలంలో సీతాదేవితో పాటు ఉండే 7,000 సంవత్సరాల క్రితము ఆమె సీతాదేవి అయోధ్యకు వచ్చినప్పుడు అక్కడ విజయ రాజ్యం నుంచి ఆమెతో పాటు ఇక్కడికి వచ్చింది అనమాట. ఆమె అదే జన్మలో సీతారాములు అరణ్యవాసం పోయినప్పుడు చనిపోతుంది అనమాట. చనిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇదంతా అది రామరావణుడితో యుద్ధం అయిపోయిన తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు. అప్పటికే సీతాదేవి అవతారం చాలిస్తారు, రాముల వారు మాత్రము ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటారు. రాముల వారు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఈమె చెప్తాడు అనమాట, ఈమె సీతాదేవికి చాలా అభిమానురాలు. ఆమె చిన్నప్పటి నుంచే ఆ ఉట్టి గట్ల పోతూ ఉంటే స్కూల్లో సీతాదేవి ఏం చెప్పిందంటే,
ఈ పిల్లలకు ఆడపిల్లలకి ఒక పాఠశాల ఏర్పాటు చేయాలి అనేటువంటిది అక్కడే స్టార్ట్ అయింది. నాగలి కనిపెట్టిన వారు మనకి సీతాదేవి వల్ల తండ్రి అన్నమాట, జనక మహారాజు. క్షీరధ్వజ జనక అంటారు. అది జనక మహారాజు అంటే అప్పటికి కొంచెం కరువు కటకల వలన ధాన్యము తగ్గిపోతే ప్రజలందరూ కూడా దీనికి సాగు చేయాలి, సాగు చేయడం ద్వారా ఇంకెంత ఎక్కువ పంటలు పండించవచ్చు అని అప్పుడు నాగలి కనిపెట్టి కదా, స్వయంగా నాగలి దున్నడం ఏ విధంగా ప్రజలకు అందరికీ ఊరూరా తిరిగి నేర్పిండి అనమాట. సో ఆ నాగటి సాలు సీత అన్నమాట. సీత అంటే నాగటి సాల్లో దొరికినటువంటి ఆమె, అంటే సాక్షాత్తు భూదేవి పుత్రిక. అప్పటికి జనక మహారాజు ఎంతో సాధన చేస్తాడు. ఆ బుక్లో ఏం చెప్పబడిందంటే తన యొక్క సాధన ఫలితమే అన్నమాట, సాక్షాత్తు పరదేవతే తన దగ్గర జన్మించింది. సరే, ఇక వాళ్ళు ఇవన్నీ చెప్పేటువంటి వాళ్ళు. తర్వాత నెక్స్ట్ కాలంలో ద్వాపర యుగం, అది త్రేతాయుగం. తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు ఈ పాండవుల ద్వారా మనకి భగవద్గీతను అందించింది అనమాట. కృష్ణుడు ప్రేమ అవతారం, ఆయనే రాముడు ధర్మావతారం, కృష్ణుడు ప్రేమావతారం. జస్ట్ పిల్లలు పట్టుకొని సింపుల్గా ఉండేటువంటి వాడు, కానీ చేసేటి అన్నీ వెనకాల జరిగేటువంటివి. ఏది చేయాలనో అవన్నీ చేసేటువంటి, ఆయుధం పట్టను అన్నాడు, ఓన్లీ ఫ్లూట్ పట్టుకున్నాడు, అన్నీ చేసి చివరికి అర్జునుడు యుద్ధం చేయనంటే కూడా, అంటే ఎందుకు చేయవా, నువ్వు అదే పని మీద ఉన్నావు, నువ్వు దాని పని మీదనే వచ్చినావు, నువ్వు ఖచ్చితంగా నిష్కామ కర్మ అనేటువంటిది చేయాలి, అసహ్యం చేయబడ్డ వరకు ఖచ్చితంగా చేయాలి, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు, ఈ ఆత్మకు నాశనం లేనటువంటిది, అన్ని భౌతికతలుగా లేనటువంటిది ఏం లేదు మనకు. 18 అధ్యాయాలతోటి 700 శ్లోకాలతోటి మనకి, ఇంకా ఆది కావ్యం రామాయణం అయితే మనకు రెండవ కావ్యం భగవద్గీత, మహాభారతంలో ఒక భాగం అది. అయినా కూడా ఇది అన్ని ఉపనిషత్తుల సారాంశం అన్నమాట. సో ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుకోవాలి. సారు పత్రి సార్ ఒక బుక్ తీసుకొచ్చిండు, 100 శ్లోకాలు, చాలా ఇంపార్టెంట్ 100 శ్లోకాలు. అందరి అన్ని మొత్తం చదివి ఔపోసన పట్టలేరు, గుర్తు పెట్టుకోలేరు అని చెప్పి 100 శ్లోకాలు తీసుకొచ్చిండు. ఆ 100 శ్లోకాలలో ఎంతో అంతరార్థం ఉంది, దాని ద్వారా మనం జ్ఞానం పొందుతాం. అందరూ అది చదవండి. సో తర్వాత గౌతమ బుద్ధుల వారు 2005 years బ్యాక్, ఇది కలియుగం స్టార్ట్ అప్పుడు తను ఈ ఆనాపానసతి అనేటువంటి మెడిటేషన్ ద్వారానే బుద్ధత్వాన్ని పొంది, తర్వాత ఇదందరికీ ప్రజానీకానికి చెప్పాలి అని చెప్పి బయలుదేరారు. తనతో పాటు ఎంతోమంది శిష్యులని కొన్ని వేల మందిని తయారు చేసి గ్రామంలో ఒక పెద్ద గ్రామం చూసుకొని అక్కడ విడిది చేసేటువంటి వారు, బౌద్ధ ఆరామం, దాని బౌద్ధ ఆరామాలు అంటారు. ఆ ఆరామంలో విడిది చేసి తను స్వయంగా భిక్షకు పోయేటువంటి వాడు, తన శిష్యులను కూడా ప్రతి ఇంటికి భిక్షకు పంపించేటువంటి వాడు. ముందు ఆ గ్రామంలో ధ్యానం చెప్పేటువంటి వాడు, ధర్మం చెప్పేటువంటి వాడు, సత్ప్రవర్తన చెప్పేటువంటి వాడు, ఊరూరా తిరిగి మొత్తం భారతదేశం అంతా కూడా తిరగగలిగిన కాడికి. గౌతమ బుద్ధుల వారు దక్షిణ భారతదేశానికి వచ్చిన విషయం మనకి ఎక్కడ లేదు, కానీ ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం వరకు తిరిగి ఆ ప్రజానీకానికి అందరికీ కూడా ధ్యానం చెప్పి, కానీ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు శిష్యులు చాలా కష్టాలు అనుభవించారు అన్నమాట. సరైన రవాణా సౌకర్యం లేక, సరైన భోజనం లేక, సరైన అన్న వస్త్రాలు లేక ఎంతో కష్ట నష్టాలు వాళ్ళు పొందినమాట. సో వాళ్ళు అప్పుడు ఒక నియమం ఏం పెట్టిందంటే, ఖచ్చితంగా సన్యాసము తీసుకోవాల్సిందే, సన్యాసించాల్సిందే, కుటుంబ జీవనాన్ని పక్కన పెట్టాలి అని చెప్పింది వాళ్ళు. సో అప్పుడు చాలా కఠినమైనటువంటి నియమాలు ఉండేటువంటివి. సో నెక్స్ట్ అయితే తను ఏం చెప్పిండే, ఈ చక్రము ధర్మచక్ర పరివర్తన అని చెప్తారనమాట. ఈ ధర్మచక్రం అనేటువంటిది అప్పుడప్పుడు భగవద్గీతలు చెప్పినట్టుగా పరిత్రాయణ మనకి సంభవామి యుగే యుగే అని చెప్తాడు. ఏ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు దాన్ని మళ్ళీ ఉద్ధరించడం కోసం నేను ప్రతి యుగంలో అవతారం ఎత్తాను. సో అట్లనే గౌతమ బుద్ధుల వారు అవతారం ఎత్తి ధ్యాన ప్రచారం చేసిందనమాట. ఎందుకంటే కలియుగంలో గుడ్ అండ్ బ్యాడ్ మిక్స్ అయి ఉంటుంది. సో దీన్ని మన విచక్షణ జ్ఞానం ఉంటేనే కానీ దాని గురించి మనం ఆ బ్యాడ్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోగలుగుతాం అనేటువంటిది
అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పి వాళ్ళు తన శిష్యులను తయారు చేసి అందరికీ చెప్పి నెమ్మదిగా ధ్యాన ప్రచారం చేసి దాన్ని తన అవతారం తర్వాత కొత్త కాలం వరకు తన శిష్యుడు సారిపుత్రుడు, కౌండిన్యుడు, మన ఆనందుడు వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. కానీ కొంతకాలం తర్వాత అది కాలగతిలో మరుగున పడిపోయింది. రాముల వారు, కృష్ణుల వారు, గౌతమ బుద్ధుల వారు, నెక్స్ట్ ఎవరు? బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఈ ధర్మచక్ర పరివర్తనలో భాగంగా మళ్ళీ ఆనాపానసతి అనేటువంటిదే కలియుగానికి సరైనటువంటి ధ్యాన పద్ధతి. సో దాంతో పాటు మిక్స్ చేసింది. అప్పుడు ఆరామాలు అనేటువంటివి ఎక్కడో ఒక దగ్గర ఉండేటువంటివి. సో మనము గౌతమ బుద్ధుల వారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మరి తన శిష్యులందరూ ఎవరు? మనమే. మనమందరం కూడా ఆ కాలంలో ఎంతో కష్టపడి ధ్యానం చెప్పినటువంటి వాళ్ళము. అప్పుడు కష్టపడ్డాము, ఇప్పుడు భోగాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనకి ఎన్నో రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ఎంతో ఉన్న స్థితిలో ఉన్నాము. అప్పుడు భోజనానికి, ఇప్పుడు నేను చిన్నప్పుడు కూడా, నేను వ్యవసాయదారుల కుటుంబంలో వచ్చిన భోజనానికి ఎంతో కష్టమయ్యేది. సరైనటువంటి కాలం కనుక ఒక ఏమున్నది, రైతుది ఏమున్నది, అప్పుడు ఈ నీటి వసతి తక్కువగా ఉండి మనకు ఈ మోటార్లు కొట్టి అదే చేసేవాళ్ళు. ఇప్పుడు కరెంట్ రావడం వలన ఎగ్జాక్ట్ చేస్తుంది అండర్ గ్రౌండ్ నుంచి. కానీ అప్పుడు ఇన్ని వర్షాలు లేకుండే. ఒక 10 days 15 days గ్యాప్ ఇచ్చింది అనుకో, వైపొలం పండకపోయేది. ఇంకా వేరే అదర్ క్రాప్స్ ఏదో కొంత వండేది కానీ, కాబట్టి కష్టంగానే ఉండేది. సో ఇప్పుడు మనకు అంత కష్టం ఏం లేదు. ఇప్పుడు డబ్బులు దొరుకుతున్నాయి, భోజనానికి ధాన్యానికి మనకు ఏమి లోటు లేదు, బాగానే బతుకున్నాం. అందులో ఇప్పుడు మనం ఏమవుతున్నాయో మనము ఇంకెంతో మంచి స్థితిలో ఉన్నాము. ఈ ధ్యానం దొరకడం వల్ల పరమానందాన్ని అనుభవిస్తున్నాం మనం. సో మనము ఇప్పుడు చేయాల్సింది ఏంటి? చేయాల్సింది చాలా చేసినాం. మనం గత జన్మలలో నుంచే చేసుకుంటూ వచ్చినాం. అయితే ఈ దీనా మేరీ ఏమైందంటే ఇప్పుడు అప్పటి మీనాక్షి, తర్వాత అనసూయ, తర్వాత ఇంకెన్నో జన్మలు ఎత్తుకుంటూ ఆ యుగము త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగము, కలియుగం ప్రథమ పాదే, ద్వితీయ పాదే, తృతీయ పాదే. ఇప్పుడు కలియుగం నుంచి మళ్ళీ మన సత్యయుగం వరకు పోతున్నామని చెప్పి ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ దీనా మేరియము 7,000 సంవత్సరాల నుంచి జన్మ తీసుకుంటూ ఇప్పుడు తను కొలరాడోలో ఈ ఆధ్యాత్మిక సంస్థ మనకి పరమహంస యోగానంద గారి శిష్యులు అన్నాము. ఇప్పుడు అసలు ఎంత నాలెడ్జ్ అంటే అప్పటి ఆత్మ ఇప్పుడు ఒక ఉన్నత స్థితిలో ఉందన్నమాట. GPIW అనేటువంటి గ్లోబల్ పీస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ అనేటువంటి ఒక గొప్ప ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మికతను బోధించేటువంటి స్త్రీల ఆధ్యాత్మిక సంస్థ అన్నమాట. దానికి అధ్యక్షురాలు దీనా మేరీ. ఇప్పుడు వీళ్ళు కాలిఫోర్నియా, US అంతా కూడా ధ్యానమయం చేసింది. తను ప్రతి యుగంలో తనకి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు 40 సంవత్సరాల నుంచి ఈమె క్రియాయోగ సాధకురాలు అనమాట. పరమహంస యోగానంద గారి శిష్యురాలు. అయితే రాముల వారు వీళ్ళ ఇంటికి ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీనాక్షి జన్మ అయిపోయి అనసూయ జన్మ వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చి తన తండ్రితో మాట్లాడుతుంటే ఈమె తల్లి దగ్గర అట్లా నిలబడి ఆమె చీర కొంగులు పట్టుకొని ఇలా చేస్తుంటుంది అనమాట. సో అప్పుడు దగ్గరికి రమ్మని పిలుస్తాడు. తల్లి మీనాక్షి వాళ్ళ తల్లి ఈమె ఇద్దరికి దగ్గరికి వెళ్తే చూస్తాడు. ఈమె చిన్నప్పటి నుంచే మాత అనేది అనమాట. ప్లస్ సీత అపహరణ జరిగింది అని స్కూల్లో కనుక చెప్పినప్పుడు ఈమె యాక్సెప్ట్ చేయకపోయేది. అది అట్లా కాదు, మీరు తప్పు చెప్తున్నారు, అది జరగదు. ఎందుకంటే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఎంతో ఆపద సమయంలో వాళ్ళు నిలదొక్కోగలిగింది. రాక్షస సమూహంలోనే ఉండగలిగింది. సీతాదేవి శ్రీలంకకు పోయింది, రాక్షస స్త్రీల మధ్యలో ఉండదు. ఆమె ఇన్ని రకాలుగా ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఆమె ఆఫ్టర్ ఆల్ ఒక అసురుడు పట్టకపోతుకోవడం ఏంది, వాడు అపహరించడం ఏంది, ఇదంతా ట్రాష్. ఇది ఆమె అపహరించబడలేదు. దీని వెనకాల
గొప్ప ఏదో కారణం ఉండి ఉంటుంది. మీరు చెప్పేది రాంగ్ అని చెప్పి ఆ స్కూల్లో నుంచి ఏడ్చుకుంటారు వచ్చి. ఏదైనా గుడి కనపడితే, సీతాదేవి గుడి కనపడితే మాత మాత అని పిలిచేదన్నమాట. తన గత జన్మ వాసనలన్నీ కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అయితే వాళ్ళ నాన్న చెప్తాడనమాట, ఇగో ఈమె గడుగు ఒకసారి ఇట్లా అంటున్నది, ఆ స్కూల్ నుంచి కూడా ఇట్లా వచ్చేసింది. ఆ స్కూల్కి పోలే ఇంక అప్పటికి. అప్పుడు రాములవారం దగ్గర తీసుకొని ఆమె కళ్ళల్లో చూసి చెప్తాడనమాట, మీరు ఈమె జాగ్రత్తగా చూసుకోవాలి. ఈమె గత జన్మలో విజయరాజ్యం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సీతాదేవి చెబుతుంది. సీతాదేవిని ఎంతో గొప్పగా ప్రేమించేది అని చెప్తారు. ఇప్పుడు సీతాదేవి స్థాపించిన పాఠశాల ఉంది, అందులో ఈమెను జయం చేయండి అని చెప్తారు. చెప్పి నీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్న బిడ్డ నీకు అని ఒక ఆశీర్వాదం ఇస్తాడు అనమాట. అది ఏంటంటే ప్రతి జన్మలో కూడా నువ్వు ఎవరో నీకు గుర్తు చేసేటువంటి ఒక గురువు నీకు దొరుకుతాడు అని చెప్పిండు అనమాట. సరే ఎంత అంటారంటే ఆమెకు అంటే 7,000 సంవత్సరాల నుంచి ఆ ఆత్మ జన్మ తీసుకుంటున్నది. ఇప్పటి వరకు ఆమె లైవ్ అనమాట. ఇప్పుడు దీనా మేరియం మీరు ఆమెతో మాట్లాడవచ్చు మనం ఇప్పుడు. అంటే మరి మన సోల్ ఏంటిది? మనము ఒక దీనా మేరియం సోల్ లాగానే మనం భోగితలో అన్నీ ఉన్నాయి కదా. మనకి ఆత్మకు మరణము లేదు. గతంలో ఉన్నది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. దీన్ని మిగతా ఏవి కూడా వేటితోటి నాశనం అయ్యేటువంటిది కాదు. సో జీర్ణ వస్త్రాన్ని మనం వదిలిపెట్టి ఏ విధంగా అయితే నూతన వస్త్రాన్ని మనం ధరిస్తామో అట్లనే ఆత్మ అనేటువంటిది ఈ ముసలిది వీక్ అయి ఏమి పని చేయలేనటువంటి శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరించడం కోసం ఈ శరీరాన్ని వదిలివేస్తుంది. అదే మన మరణము. అంతే తప్ప మరణం అంటే మొత్తం ఏమీ లేకుండా పోవడం అనేటువంటిది కాదు. సో అది ఆమె లైవ్ అన్నమాట. సో మనము ఇప్పుడు ఈ మెడిటేషన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం కూడా ఆ గత కాలంలో ఏ విధంగా అయితే గౌతమ బుద్ధుల వారి శిష్యులు ఇల్లు తిరిగి ఎట్లయితే ఊరూరా తిరిగి ధ్యాన ప్రచారం చేసిండ్రో, గౌతమ బుద్ధుల వారు ఏ విధంగా చేసిండ్రో పత్రిసారి కూడా ఆ విధంగానే చేసిండ్రు. ఎంతోమంది ఊరూరా తిరిగి శిష్యులను తయారు చేసుకున్నారు. ఆల్రెడీ మనం అక్కడ ఉన్నాం, కానీ తన గుంపులో మనల్ని చేర్చుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ మాట, వాళ్ళ బోధన, వాళ్ళ ధ్యానం అనేటువంటిది ఆ విషయం మన చెవులు పడంగానే మనం లేచి కూర్చున్నాం. మనకు జ్ఞానోదయం అయింది. తన వెంట నడిచినాం. మనం ఎంతో అదృష్టవంతులు. నిజంగా చెప్పాం. తనతో కరచాలనం చేసినాం, తన మాటలు విన్నాం, మనం ఉన్నాం, మనం చూసినాం. అప్పటి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు పూజలు చేయబడుతున్నారో మనము కొంతకాలం తర్వాత పూజింపబడతాము. మనకు అంత గొప్ప విలువ ఉన్నది. మనం చేసేటువంటి సేవ మామూలు సేవ కాదు. సో మనం ఖచ్చితంగా దీన్ని మనం కంటిన్యూ చేయాలి. చేయాల్సినటువంటి పరమ బాధ్యత మన మీద ఉన్నది. దానికోసమే కిషన్ రెడ్డి సారు మనకి ధ్యాన విద్యార్థి అనేటువంటి ఒక ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. ఇంకా మేడము వాళ్ళు వీళ్ళంతా ఇక మనం కూడా ఇంకా కొంతమంది ఎక్కువ రావాలన్నమాట మన మెడిటేషన్లో. ప్లస్ ఇది కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కూడా. ఎందుకంటే మనకు అంతో ఇంతో ఇప్పుడు క్రిస్టియానిటీలో ఏముంటుంది, టిత్ మస్ట్ బి డొనేటెడ్ టు ద చర్చ్ అని ఉంటుంది అనమాట. టిత్ అంటే 10% ఆఫ్ దేర్ ఇన్కమ్. సరే మనకు అంత కాకపోయినా అంతలో కొంత ఉన్నంతలో ఖచ్చితంగా మనము ఉన్నంతలో అంతో కొంత మనం ఆర్థికంగా కూడా చేయాలి. మనకు ఇస్తేనే వస్తుంది. రైతు ఏం చేస్తాడు, నారు పోస్తాడు. నారు పోసినప్పుడు ఎన్ని గింజలు పట్టుకపోతాడు, ఆ సంచిని భుజం మీద తీసుకెళ్తాడు. కానీ పంట కోసుకునేటప్పుడు ఏం చేస్తాడు, ట్రాక్టర్తో తీసుకొచ్చుకుంటాడు. విత్తులేంది పంట ఎంత, ఇది ఇస్తేనే వస్తుంది. మనకు ఉంటుంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది కూడా అంతే, గివ్ అండ్ టేక్. ఫస్ట్ ఇస్తేనే మనకు వస్తుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మాదే, ఎంత ఇస్తే అంత వస్తుంది. మొన్న మనకు ఆర్టీసీ కండక్టర్ సాబు పేరు మర్చిపోయినా సడన్గా వచ్చి చెప్పింది కదా, సంతోష్ బుద్ధ. సో తను ఇయ్యడం నేర్చుకున్నాడు మొదలు. మనం కూడా అంత అవసరం లేదు, మనకు కొంత
మనం ఇచ్చి మన ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ని, ఎందుకంటే ఇప్పుడు మేము యాజ్ ఏ టీచర్గా ఆ ఇంపాక్ట్ చూస్తున్నాం అనమాట. ఈ కరోనా తర్వాత పిల్లల యొక్క బిహేవియర్లో ఎంతో చేంజ్ వచ్చింది. వాళ్ళు ఆ పాట మీద కాన్సన్ట్రేట్ చేసే ఎనర్జీ ఉండలేదు పిల్లల దగ్గర. ఎందుకంటే ఈ ఫుడ్ చేంజ్ కావడం, తర్వాత ఈ మాస్ మీడియా ఎఫెక్ట్, తల్లిదండ్రులు తమ ఏదో ఒక పనిలో బిజీగా పడిపోవడము, వాడిని పాఠశాలకు పంపిస్తే ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా శ్రద్ధ పెడతారు, దప్పుకొని వస్తుంది స్కూల్ మనకి నా జ్ఞానం అనేటువంటి తొందరగా వస్తుంది వానికని చెప్పి రకరకాల ఆలోచించడమే కానీ మన ఇన్నర్కి వెళ్ళి మన దగ్గర కూర్చొని అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్పే అంత ఓపిక లేదు. వీడు రోజంతా ఆ పని ఈ పని చేసుకొని వస్తారు, ఎంతో కష్టపడతారు. ఇంటికి వచ్చినాక భోజనం చేసినాక కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి వాళ్ళు టీవీ ఓపెన్ చేస్తారు. వీడు కూడా ఏం చేస్తాడు, స్కూల్ నుంచి వస్తాడు, వచ్చినాక ఏదో కొంత హోంవర్క్ చేసుకుంటాడు, ఫ్రెండ్స్ అటు వెళ్ళిపోతారు. వీడు కూడా తిన్న తర్వాత వాళ్ళతో పాటు కూర్చుంటాడు. సో వీళ్ళు ఆ ముసలి వాళ్ళు ఏదైతే ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారో ఈ చిన్న పిల్లవాడు కూడా అదే చేస్తున్నాడు. అంతే తప్పితే వాడికి పుస్తకాలలో జ్ఞానం ఉంటుంది, దాని ద్వారా మనం ఏ హైట్కైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము చెప్తుంటాం కదా, మేము టీచర్లు మరే మేము ఎంతో కష్టపడ్డాం రా, చదువుకున్నాం రా, చదువుకొని లెవెల్కి వచ్చిన మీరు కూడా చదువుకోవాలరా, వర్క్ చేయాలరా. ఇంకా నేను చెప్తూ ఉంటాను, పనులు తోమాలి, పాఠం చదవాలి అని. బ్రష్ చేయాలి, బ్రష్ చేయగానే బుక్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ అనేటువంటిది ఇప్పుడు పిల్లలకి అంత కాంపిటీషన్స్ ఉంటలేవు అనమాట. ఖచ్చితంగా లెసన్ రీడ్ చేయాలి, లెసన్ రీడ్ చేస్తేనే నీ కాన్సెప్ట్ అర్థమవుతుంది, గ్రామర్ తెలుస్తుంది. ఖచ్చితంగా లెసన్ని ఒక 10 minutes చదవాలనేటువంటి. కానీ పిల్లలు ఎవరు అట్లా చేయట్లేదు, వాళ్ళకి అంత ఎనర్జీస్ ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజులలో మనం తినేటువంటి ఫుడ్ సరిగా లేదు, వాళ్ళకి అందేటువంటి జ్ఞానం సరిగా లేదు, ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు సరి అయినటువంటి విధంగా లేదు. సో మొత్తం బాధ్యత అంతా కూడా ఉపాధ్యాయుల పడేసరికి మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ చిన్న పిల్లలకి మరి ఎవరు దారి చూపేది అంటే మనమే. మన పిరమిడ్ రిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సభ్యులు, ఇంకా వేరే ఎవరు కాదు. ఈ బాధ్యతను తీసుకోవడానికి సమాజంలో ఎవరు రెడీగా లేరు, మనమే ఆ పని చేయాలి. సార్ ఒక్కరే ఇప్పటికి ఇదంతా బిల్డ్ చేశారు, ఎంతో చేసిండ్రు, ఎంతైనా చేయగలుగుతారు. కానీ అది పద్ధతి కాదు, సార్ మీదనే మొత్తం నెట్టడం అనేటువంటిది మనకు కరెక్ట్ కాదు. మన ఉడతా భక్తిగా ఉడతా రాముల వారు సేతు నిర్మాణం చేసినప్పుడు ఉట్టి ఇసుకలో గొర్రె ఆ ఇసుకను అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ దులిపింది అనమాట. సో దానివల్ల ఇట్ వాజ్ బ్లెస్డ్ విత్ రామా. దాని చారలు కూడా వీటి మీద అవే ఉన్నాయని చెప్పి మనము అనుకుంటుంటాం. ఇప్పుడు ఆ చిన్న సహాయానికి అంత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూస్తే. అందుకనే ఉడత అనేటువంటిది ఒక ఫైర్స్కి అంటే ఒక ధర్మానికి ప్రతీక అన్నమాట, ఒక మంచితనానికి ప్రతీక. అంత ఉడత అంత ఒక మంచి ప్రాణి మనకు భూమి మీద ఏది కనిపించదు, ఎందుకంటే అది ఆశీర్వదించబడ్డది దైవం చేత. మనం కూడా ఆ విధంగా ఉండాలా వద్దామని మనం కూడా ఇప్పుడు ఎంతో మంచి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఒక పరమానందాన్ని అనుభవిస్తున్నాం. మనము ఆ పరమానందాన్ని బ్రహ్మానందం లెవెల్కి తీసుకెళ్ళాం. మనం సాధన చేస్తున్నాం. సరే సాధన కూడా ఎట్లా అంటే మన శరీరాన్ని మరిపించేటువంటి ధ్యానం చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. మన శరీరాన్ని మరిపించేటువంటి ధ్యానం చేయాలి. మనం ఈ గంట మెడిటేషన్ చేస్తే వచ్చేది మన బ్యాటరీ ఫుల్ అయ్యేంత వరకే వస్తాను, కానీ ఇంకా ఇతరులకు ఇచ్చేంత, తర్వాత మిగతా మన జన్మ సంస్కారాన్ని క్యూర్ చేసుకునే అంత ఎనర్జీ ఆ విశ్వమయ ప్రాణశక్తి మనకు రావడం లేదు. ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మ అనేటువంటిది అనుభవపూర్వకంగా మనం తెలుసుకునేంత జ్ఞానము రావడం లేదు. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే మనం ఈ మెడిటేషన్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎన్నో గంటల సాధన చేసిండ్రు. ఇక నుంచి మనం సాధన పెంచాలి. ప్లస్ ఈ ఆధ్యాత్మిక సేవ కోసం ఆర్థికంగా సాగు చేదోడుగా వాదుగా ఉండి ఈ ధ్యానాన్ని మనం ప్రచారం చేయడంలో మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ మనం చేదోడు వాదుగా ఉండి ఇదే మన పరమ లక్ష్యం. మన జీవితంలో ఈ వివేకానంద అంటాడు అనమాట, మనకి ద వాల్యూ ఆఫ్ దిస్ బర్త్, మనకి దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఏ
విస్ట్ ఆఫ్ యాష్ అని, ఒక పిడికెడు బూడిద అన్నమాట. ఈ శరీరం యొక్క విలువ అనేటువంటిది ఒక పిడికెడు బూడిద అంతా. ఆ ఉట్టిగా బూడిద కాకుండా కొంత మన రూఫ్ మార్క్స్ అంటారు, మన పాద ముద్రలు, మన పాద ముద్రలు అనేటువంటిది కొంత కొంత అన్న చేసేసి, అరే ఫలాని వాళ్ళు ఇలా చేసిందట, మనం కూడా చేయాలని రాబోయే తరాల వాళ్ళకు నాకు ఆదర్శంగా ఉండడం కోసం ప్రయత్నం చేద్దాం. నేను కూడా అదే ప్రయత్నం, ఇక నా జీవితం ఇక దీనికే అంకితం, వేరే ఏం లేదు. నాకు ఐఎమ్ మోస్ట్ బ్లెస్డ్ వన్. నేను అనిపిస్తుంది అప్పుడు నేను కూడా త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆత్మను అని నాకు అనిపిస్తుంది. నాకు ఐ బిలీవ్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే ఆ పుస్తకం చదివితే నేను మెడిటేషన్కి వెళ్ళిపోతాను, అట్లా అంత ఎనర్జీ ఉంటుంది అనమాట అందులో. సో దీనమేరియము ఆ బ్లెస్డ్ సోల్ అయ్యి ఇప్పుడు ఉన్నప్పుడు మరి మనమేం తక్కువ, మనం ఎందుకు? సో మనం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు సార్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అరే ఇంతమంది ఉన్నారు ఈ కాలనీలో, నేను ఇక్కడి నుంచే వస్తాను, నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ దీని గురించి అయితే ఏం పట్టించుకోరు, ఏమై ఉంటుంది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏం దొరుకుతుంది, నేను ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాధారణ మానవులు, నేను దానికన్నా కొంచెం ఎక్కువ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి రావడం ఏంది, గీత దురకబట్టడం ఏంది, నాకు బ్యాక్ పెయిన్ రావడం ఏంది, బ్యాక్ పెయిన్ వస్తే ఎంతమంది నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇక్కడికి రావడం ఏంది, దీన్ని క్యూర్ చేసుకోవడం ఏంది, ఇది ప్రాక్టీస్ చేయడం ఏంది. సో ధ్యానంలో గొప్ప శక్తి ఉన్నది, ఆ శక్తి తోట మనం ఏదైనా సాధించవచ్చు. సో ఈ విషయం ఎవరికి చాలామందికి సమాజంలో తెలియదు. సో మనం ఖచ్చితంగా ధ్యాన ప్రచారం చేద్దాం. చిన్నపిల్లలకి చెప్పేటువంటి కార్యక్రమం ఇంకా మనం ముందుకి తీసుకెళ్దాం. దానికోసం కిషన్ రెడ్డి సార్ ఏం చెప్తే అది వారికి చేతులు వాదడుగా ఉండి అంతంత ఇప్పుడు 500 ఇచ్చే వాళ్ళకు 1000 రూపాయలు, 1000 ఇచ్చే వాళ్ళకు 2000 అట్లా ఇచ్చినట్లయితే సార్ గారు ఇప్పటికే డ్రైవర్కి కనీసం ఒక 20,000 అవుతుంది. మనం మెడిటేషన్ కార్యక్రమం నడిచినా నడవకపోయినా తనకి శాలరీ ఇవ్వాలి. ఏదైనా ఖర్చులు ఉంటాయి, ఏమి ఉంచుకునేటువంటిది రకం ఏం కాదు సార్. మనం 100 పెడితే సార్ కూడా ఇంకొక 100 పెడతాడు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.